వెల్కమ్ టు అవర్ ఛానల్. జేసీజే ప్రీవియస్ ప్రిలిమినరీ పేపర్స్ డిస్కస్ చేసుకుందాం. క్వశ్చన్ పేపర్ 2019. క్వశ్చన్ నెంబర్ 1. హూ కెన్ ఫైల్ అన్ అప్లికేషన్ ఫర్ ప్లీ బార్గెనింగ్ అండర్ సెక్షన్ 265B ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973? ఆప్షన్స్: A. The complainant, B. The accused, C. The public prosecutor, D. The investigation officer. Chapter 21A of Criminal Procedure Code explains about plea bargaining అంటే రాజీపూర్వక పరిష్కారము. ముద్దాయి అనే అతను తనపై ఆరోపించబడిన నేరానికి సంబంధించి రాజీ పడుటకు తాను సిద్ధమేనని పేర్కొంటూ తను ఏ కోర్టులో అయితే విచారణ ఎదుర్కొంటున్నాడో ఆ కోర్టులోనే ముద్దాయి అంటే అక్యూజ్డ్ దరఖాస్తు పెట్టుకోవడం జరుగుతుంది. అంటే ప్లీ బార్గెనింగ్ అనే అప్లికేషన్ని ముద్దాయి పెట్టుకుంటాడు. సో ద ఆన్సర్ ఈస్ ద అక్యూజ్డ్. Question number 2. According to Section 37 of the Protection of Women from Domestic Violence Act 2005, has the power to make rules? A. The High Court. Option B. The State Government. Option C. The Supreme Court. Option D. The Central Government. Answer is the Central Government. Protection of Women from Domestic Violence Act అనేది పార్లమెంట్ ఎనాక్ట్మెంట్ కనుక జనరల్గా వాళ్ళే రూల్స్ పాస్ చేస్తారు. సో పవర్ టు మేక్ రూల్స్ సేస్ the central government. Number 3. What is the time period provided under section 11 of the Andhra Pradesh Land Encroachment Act 1905 for filing an appeal? Options: A. 90 days, B. 45 days, C. 60 days, D. 30 days. AP Land Encroachment Act 1905 section 11 ప్రకారం appeal period 60 days. Direct question. Purpose of enactment in this act: అన్ఆథరైజ్డ్ ఆక్యుపేషన్. గవర్నమెంట్ ల్యాండ్స్ని ఎవరైతే అన్ఆథరైజ్డ్గా ఆక్యుపై చేస్తారో ఆ ల్యాండ్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఈ యాక్ట్ ఎనాక్ట్మెంట్ చేయడం జరిగింది. సెక్షన్ 11 ప్రకారం లిమిటేషన్ ఆఫ్ అప్పీల్ 60 days. వన్స్ డెసిషన్ లేక ఆర్డర్ కానీ పాస్ చేసినాక 60 రోజుల లోపే అప్పీల్కి వెళ్ళాలి, లేకుంటే రెమెడీ అనేది బార్ అవుతుంది. నెంబర్ 4. సెక్షన్ 2 Clause 12 ఆఫ్ ది ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ యాక్ట్ 1968 defines: Option A. Foreign liquor. Option B. Export. Option C. Excise revenue. Option D. Excise tree. Andhra Pradesh Excise Act 1968 definition clause section 2 clause 15 foreign liquor, 2 clause 14 export, 2 clause 12 excise revenue, 2 clause 13 excise tree. So the answer is C. Excise revenue, 2 clause 12. Number 5. Section 59 of the Indian Evidence Act 1872 provides that: Option A. All facts except the contents of electronic records may be proved by oral evidence. Option B. All facts except the contents of documents or electronic records may be proved by oral evidence. The answer is B. All facts except the contents of documents or electronic records may be proved by oral evidence. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం అమెండ్మెంట్ చేయబడింది. సెక్షన్ 59 ఆఫ్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎక్స్ప్లెయిన్స్ ఓరల్ ఎవిడెన్స్. లిఖితపూర్వకముగా ఉన్న పత్రంలోని విషయములు లేదా ఎలక్ట్రానిక్ రికార్డ్స్లోని విషయములు తప్ప మిగిలినవి ఏవైనా సాక్ష్యము ద్వారా చేయవచ్చు అని సెక్షన్ 59 చెప్తుంది. సో ద ఆన్సర్ ఈస్ బి. బై విచ్ ఎనీ వన్ ఈజ్ రిస్ట్రెయిన్డ్ ఫ్రమ్ ఎక్సర్సైజింగ్ ఏ లాఫుల్ ప్రొవిజన్ ఈజ్: ఆప్షన్స్: A. Voidable, B. Void, C. Valid, D. Enforceable. Section 27 of Indian Contract Act ప్రకారం వృత్తి వ్యాపారాలపై ఆంక్షలు విధిస్తూ చేసుకొనబడిన ఒప్పందాలు చెల్లనేరవు. అంటే చట్టబద్ధమైన ఏదైనా వృత్తి, వాణిజ్యం, వ్యాపారం చేసుకోవడానికి ఒక వ్యక్తికి గల హక్కుని నిరాకరిస్తూ లేదా ఆంక్షలు విధిస్తూ ఒప్పందాలు చేసుకుంటే అలాంటివి చెల్లవు అని సెక్షన్ 27 ద్వారా వాయిడ్ అవుతాయని చెప్తుంది. సో ద ఆన్సర్ ఈజ్ వాయిడ్. క్వశ్చన్ నెంబర్ 7. వాట్ ఈస్ ద టైమ్ పీరియడ్ ప్రొవైడెడ్ అండర్ సెక్షన్ 15 ఆఫ్ ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 ఫర్ ఎక్విజిషన్ బై ప్రిస్క్రిప్షన్? ఆన్సర్: ఆప్షన్ ఏ 6 years, ఆప్షన్ బి 8 years, ఆప్షన్ సి 13 years, ఆప్షన్ డి 20 years. సెక్షన్ 15 ఆఫ్ ఈజ్మెంట్ యాక్ట్ ప్రకారం ఎక్విజిషన్ బై ప్రిస్క్రిప్షన్ అనేది 20 సంవత్సరాల వరకు ఉంటుంది. అదే ప్రైవేట్ ఈజ్మెంట్ అయితే 20 years, గవర్నమెంట్ అయితే 30 years. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి 20 years.
Question number 8. A agrees to let her daughter to hire to B for concubinage. The agreement is option A valid, option B voidable, option C enforceable, option D void. The answer is D void. ఇది అన్లాఫుల్ యాక్ట్ కాబట్టి వాయిడ్. కంక్యూబినేజ్ అంటే ఏంటి? కోహాబిటేషన్ వితౌట్ బీయింగ్ లీగల్ మ్యారీడ్, మ్యారేజ్ అవ్వకుండా ఉంచుకోవడం అని అర్థం. సో ద ఆన్సర్ ఈజ్ వాయిడ్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ఈజ్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ బై ద షెడ్యూల్ ఆఫ్ ద లిమిటేషన్ యాక్ట్ 1963 ఫర్ ఆప్షన్స్ ఏ సూట్ ఆర్ అప్లికేషన్ ఓన్లీ, బి సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్, సి సూట్ ఆర్ అపీల్ ఓన్లీ, డి సూట్ ఓన్లీ. లిమిటేషన్ యాక్ట్ అనేది సెక్షన్ 4 ప్రకారం ప్రిస్క్రైబ్డ్ పీరియడ్ అనేది దేనికి ఉంటుంది అంటే డైరెక్ట్ క్వశ్చన్. సెక్షన్ 4 ప్రకారం ఎనీ సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్. ఆన్సర్ ఈస్ బి సూట్ అపీల్ ఆర్ అప్లికేషన్. లిమిటేషన్ యాక్ట్లో పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అనేది ఒకటి, ప్రిస్క్రైబ్డ్ లిమిటేషన్ అనేది ఒకటి, రెండు రకాలు ఉంటాయి. కన్ఫ్యూజ్ అవ్వకూడదు ఇక్కడ. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అండ్ ప్రిస్క్రైబ్డ్ లిమిటేషన్. పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటే లిమిటేషన్ యాక్ట్లో షెడ్యూల్లో ఇచ్చిన వాటిని పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ అంటాం. ప్రిస్క్రైబ్డ్ లిమిటేషన్ అంటే సెక్షన్ 4 నుంచి సెక్షన్ 24 వరకు ఏవైతే లిమిటేషన్ పీరియడ్లు ఇస్తారో వాటిని ప్రిస్క్రైబ్డ్ లిమిటేషన్ అంటాం. ఓకే. క్వశ్చన్ నెంబర్ 10. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్? ఆప్షన్ ఏ స్టైఫండ్స్ allowed to military can be transferred. Option B a public office can be transferred. Option C a mere right to sue can be transferred. Option D an easement can be transferred together with the dominant heritage. Option A stipends allowed to military can be transferred. స్టైఫండ్ అనేది వాళ్ళ స్కిల్ మీద డిపెండ్ అయి ఉండేది కాబట్టి అవి ట్రాన్స్ఫర్ చేయకూడదు అని మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 6 ప్రకారం ఉంటుంది. ఆప్షన్ బి పబ్లిక్ ఆఫీస్ కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆప్షన్ సి మీ రైట్ టు షూ కూడా ట్రాన్స్ఫర్ చేయకూడదు. మీ రైట్ టు షూ అంటే నాకు హక్కు ఉన్న దాని మీద నేనే షూ వేయాలి, వేరే వాళ్ళు వేయకూడదు. ఎగ్జాంపుల్కి ఎవరి భార్యలకి వాళ్ళే డైవర్స్ అప్లై చేయాలి, పక్కన వాళ్ళు అప్లై చేయకూడదు కదా, అది ఎగ్జాంపుల్. ఆప్షన్ డి. ద రైట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. an easement can be transferred together with the dominant heritage. Number 11. As per criminal rules of practice and circular orders 1990 of Andhra Pradesh, for defense at state expense, the panel of advocates shall be known as. Answers. Option A state brief advocates, B state brief panel, C state counsel panel, D state brief counsel. So the answer is B state brief panel. Question number 12. Which of the following sections of the Negotiable Instrument Act 1881 deals with cognizance of offences? Option A section 142, option B section 116, option C section 124, option D section 137. Three. Option A section 142 cognizance of offense అంటే ఫిర్యాదుని ఎవరు ఎక్కడ దాఖలు చేయవలను అనేది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ 1881లో సెక్షన్ 142లో చెప్పబడింది. క్వశ్చన్ నెంబర్ 13. అకార్డింగ్ టు సెక్షన్ 53 క్లాస్ 2 ఆఫ్ ది ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ఎవ్రీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ మేడ్ వితౌట్ కన్సిడరేషన్ with intent to defraud a subsequent transferee is. Option A void, B valid, C enforceable, D voidable at the option of such transferee. The answer is option D voidable at the option of such transferee. Section 53 class 2 of transfer of property act ప్రకారం ట్రాన్స్ఫరీని ఎవరైనా తన తదనంతరం మోసం చేయాలనే ఉద్దేశంతో ఏదైనా స్థిరాస్తిని లేదా ఎటువంటి ప్రతిఫలం లేకుండా ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే అటువంటి సందర్భం ఎదురైతే ట్రాన్స్ఫరీ ఆ అగ్రిమెంట్ని రద్దు చేసుకునే అవకాశం ఉంటుంది. ట్రాన్స్ఫరీకి ఇష్టమైతే రద్దు చేసుకోవచ్చు, లేకుంటే రద్దు చేసుకోకుండా ఉండొచ్చు. ట్రాన్స్ఫరీ కోరినట్లయితే అటువంటి ట్రాన్స్ఫర్ని తప్పనిసరిగా రద్దు చేయవచ్చు. సో ద ఆన్సర్ ఈస్ voidable at the option of transferee. Question number 14. Which of the following sections of the Indian Easement Act 1882
deals with suit for disturbance of easement? Option A, Section 11. Option B, Section 33. Option C, Section 17. Option D, Section 22. Option A, Section 11, discuss about lessee. Option B, Section 33, discuss about suit for disturbance. Option C, Section 17, discuss about rights which cannot be acquired by prescription. Option D, Section 22, explains exercise of easement and confinement of exercise of easement. So the answer is B, Section 33, suit for disturbances. Question number 15. Which of the following sections of the Hindu Marriage Act 1955 deals with the restitution of conjugal rights? Option A, Section 4. Option B, Section 8. Option C, Section 7. Option D, Section 9. The answer is Option D, Section 9. Restitution of conjugal rights explains about Section 9 of the Hindu Marriage Act. Direct question. Question number 16. Which of the following is incorrect? కింద ఇచ్చిన వాటిలో ఏది తప్పుగా ఉన్న స్టేట్మెంటు? ఆప్షన్ ఏ, ద ప్లెయింట్ కెనాట్ బి రిజెక్టెడ్ ఇఫ్ ద ప్లెయింట్ ఈజ్ నాట్ ఫైల్డ్ ఇన్ డూప్లికేట్. ఆప్షన్ ఏ చూడండి, నెగిటివ్ సెన్స్లో ఇచ్చాడు. ద ప్లెయింట్ కెనాట్ బి రిజెక్టెడ్ ఇఫ్ ద ప్లెయింట్ ఈజ్ నాట్ ఫైల్డ్ ఇన్ డూప్లికేట్. నాట్ ఫైల్డ్ ఇన్ డూప్లికేట్ అంటే ఒరిజినల్ పెట్టినట్టు కదా, ఒరిజినల్ పెడితే ఎట్లా రిజెక్ట్ చేస్తారు? సో ద ఆన్సర్ ఈజ్ ఏ, the plaint cannot be rejected if the plaint is not filed in duplicate. Number 17. Which of the following sections of the Code of Civil Procedure 1908 provides the rule of res judicata? Option A, Section 10. Option B, Section 11. Option C, Section 13. Option D, Section 15. The answer is Option B, Section 11, res judicata. Number 18. As per Criminal Rules of Practice and Circular Orders 1990 of Andhra Pradesh, all notices issued by the High Court under Section 385 and 422 and Class 2 of Section 401 of the Code of Criminal Procedure Code 1973. Option A shall be served in 4 copies. Option B shall be served in 3 copies. Option C shall be served in duplicate. Option D shall be served in a single copy. Answer, as per Criminal Rules of Practice and Circular Order 1990 ప్రకారం Section 385 and 422 and 401 Class 2 of Code of Criminal Procedure 1973 ప్రకారం answer is shall be served in duplicate. Question number 19. Which of the following sections of Andhra Pradesh Gaming Act 1974 defines gaming? Option A, Section 1 Class 2. Option B, Section 2 Class 2. Option C, 1 Class 3. Option D, Section 2 Class 3. Answer is direct question. Answer B, Section 2 Class 2 explains about gaming. Question number 20. According to the Code of Civil Procedure 1908, a preliminary decree, Option A, cannot be passed in administration suits under Rule 13 of Order 20. Option B, cannot be passed in suits for dissolution of the partnership under Rule 15 of Order 20. Option C, can be passed in suits for possession and means profit under Rule 12 of Order 20. Option D, cannot be passed in suits for accounts between principal and agent under Rule 16 of Order 20. The answer is Option C, can be passed in suits for possession and means profit under Rule 12 of Order 20. According to the Code of Civil Procedure 1908 ప్రకారం ప్రిలిమినరీ డిగ్రీ దేని మీద పాస్ చేస్తారు? ఏ ఆప్షన్లో దేని మీద పాస్ చేస్తారు? ఆప్షన్ సి, ప్రిలిమినరీ డిగ్రీ అనేది కెన్ బి పాస్డ్ ఇన్ సూట్స్ ఫర్ పొజిషన్స్ మీద, మీన్స్ ప్రాఫిట్స్ మీద ప్రిలిమినరీ డిగ్రీ ఆర్డర్ 20 రూల్ 12 ప్రకారం పాస్ చేస్తారు.